అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. అంతర్వేదిలో 30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతర్వేది అభివృద్ధికి కృతజ్ఞతతో పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజోలు పర్యటనకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చాలా సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వీటన్నింటినీ త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ ముల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తా ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే ఒక కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది, అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా అక్కడ కొంచెం కొంత కింద ట్యాంకుల కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా ఉంది, దాని కూడా